సౌమ్య డిజర్వ్స్ టు బి మైన్. యు గాట్ ఇట్? నో ఐ డోంట్ గెట్ ఇట్. ఎవడో ఒక డిసైడ్ చేయాలి ఇప్పుడే. ఎవరు డిసైడ్ చేస్తాడు? మన కర్రలు అడదాం. వాడు పెద్ద ఎలిజిబులా? వాడే అవైలబుల్. సునీల్ ఓటు నాకే ఇస్తాడు రా. అలా నాకే ఇస్తామంటారా? బాగా ఎక్సైటెడ్ గా ఉంది వాయిస్. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనుకుంటే సిగ్గుపడుతుంది అనుకుంటా, అందుకే నేను రాగానే వెళ్ళిపోతుంది. నువ్వు బ్రేకప్ అన్న మరుక్షణం నుంచి మార్నింగ్ వాడే టూత్ బ్రష్ నుంచి రాత్రి పడుకునే బెడ్ వరకు అంతా నీ పేరే చెప్పిస్తుంది. స్నానం చేసిన శ్రవణ్, బట్టలు వేసుకున్న శ్రవణ్, సిగ్గు పడిన శ్రవణ్. సెకండ్ కి హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయ్యి ప్రేమ సునామీ వస్తుంది. ఆ తర్వాత నీ లైఫ్ లో మర్చిపోలేని రియాక్షన్ వస్తుంది. అర్థమైంది గురుజీ. సారీ. ఇక బ్రేకప్ 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 బ్రేకప్. ఏంటి నీ రియాక్షన్? కమ్ ఆన్ టెల్ మీ. నీకు మెంటల్ ఎక్కిందా? బేబే కొన్ని రోజులలో నీకు కూడా మెంటల్ ఎక్కుతుంది. బెటర్ ఎంజాయ్ ది బ్రేకప్ పార్టీ. బేబీ బై ది వే ఐ లైక్ యువర్ ఫైనల్ రియాక్షన్. लगा जिस पे हम मर मिटे उसको पता भी नहीं. Don't worry यार, I'll convince and come. Don't worry. కృష్ణ వెయిట్ కృష్ణ. అన్నా అసలు ఏంటన్నా ఆ డైలాగ్ మోడలేషన్ ఏంటి, స్టైల్ ఏంటి? ఏ టాబ్లెట్ లో మూలుగా వాడితే వచ్చేది కాదన్నా, దీని వెనకాల ఏదో గట్టి హస్తం ఉంది. అన్నా ప్లీజ్ అన్నా, నా అక్కడ చెప్పన్నా అన్నా, ఏదో నేను కూడా నీ అంత వాడిని అవుతానన్నా, ప్లీజ్ అన్నా. అనుకోవడంలో తప్పలేదు, అవ్వడం మాత్రం ఛాన్స్ లేదు. తెలుసన్నా నాకు, కానీ నీలో కనీసం ఏదో 50% ఉన్నా కానీ నేనేదో సెటిల్ అయిపోతానన్నా. చెప్పన్నా అన్నా, ప్లీజ్ అన్నా. లవ్ గురు అన్నా ఎలా అన్నా? లవ్ గురుని ఎలా కలవచ్చన్నా? ఓన్లీ బై ఫోన్. అన్నా నెంబర్ ఇచ్చానా అన్నా, ప్లీజ్ అన్నా నెంబర్ ఇచ్చానా అన్నా? ఏ నంబర్ అయినా కొట్టుకో. ద గేమ్ ఈజ్ ఓవర్ శ్రవణ్. ఇక నుంచి లవ్ గురు చిక్కడు దొరకడు. అనయ్య నీకు ఇష్టం లేకపోతే వద్దులే అనయ్య. ఎవరికి ఫోన్ చేసినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తుంది. మీ అమ్మ మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పింది. అమ్మా ఒక 5 minutesలో ఫోన్ చేస్తామా ప్లీజ్. సారీ వెనలా, శ్రవణ్ కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను. బట్ డోంట్ వరీ యార్, ఐల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. వెన్నెల కృష్ణ కలిసినారు. అవునే, శ్రవణ్ గారు బక్కరేంటర్ పై ఏ శ్రమగానే పక్కన పెట్టవే, ఆ సైడ్ హీరో. పాపం మా కృష్ణ గారు ఎందుకు ఆ అమ్మాయిని మోసం చేసిన అనే చిన్న అసంతృప్తి, ఆ కన్ఫ్యూజన్ లో ఉండనే. హలో కృష్ణ. వెనలా నేను నీకు విషయం చెప్పాలి. వెనలా నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేనే ముందు చెప్పాలి నీకు. ఓకే బాబా, అయితే ఇలా కాదు, ఈవినింగ్ కలిసి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్. మరి ఈ ఫ్రెండ్స్ నా బట్టలు వేస్తారు. హలో, ఐ లైక్ యూ వెరీ మచ్.
కృష్ణ ఇక్కడ ఇప్పుడే లోపలికి వెళ్ళాడు. వెన్నెల నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను, నువ్వేంటి ఇక్కడ మా ఫాదర్ తో? అది అయినా మా ఫాదర్ నీకెలా తెలుసు? అంటే వెన్నెల అది మా ఫాదర్ దగ్గర డబ్బులు తీసుకొని నాకు క్లోజ్ అయ్యావా? వెన్నెల నేను ఒక విషయం చెప్పాలి వెన్నెల. అంతేకాని నా మీద ఏ ఫీలింగ్స్ లేవన్నమాట. అది కాదు వెన్నెల, ఒక్కసారి నేను చెప్పేది విను. You cheated me. No వెన్నెల, I need to explain this to you. How did you do this? Just because of money? I hate you. అరే ఐ లవ్ యూ చెప్పుకుంటారు అనుకుంటే ఇట్లా జరిగింది ఏంది? ఎట్లుంది కాక ఇప్పటిదాకా? ఏ యావరేజ్ ఉంది. ఓ సంబరోడకు ఎప్పుడెప్పుడు అయిపోతుంది అన్నట్టునే ఫస్ట్ అప్ అంతా. ఏ ఊకో, అసలు ఇప్పుడు ఉంటది, సూపర్ ఉంటది. కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తాయి. లొల్లి ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. నీ కథలో ఒక కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేయనా? నా కథలో నువ్వెంత క్యారెక్టర్ క్రియేట్ చేసి అరే చేస్తావా? చూస్తావా? చూస్తా చల్. ఇప్పుడు చూడు కొత్త క్యారెక్టర్ చేసా తిరిగి మైండ్ బ్లాక్ అయి రెడ్ అయి వైన్ అయి విస్క్ అయి సోడా. ఏ బడేరా నీ నెరేషన్ తగలయ్యా. బయట నెరేషన్ లోపల సఫికేషన్. ఐ కెనాట్ బేర్ ఇట్. మీరేంటి సార్ ఇక్కడ? నథింగ్ మా స్మాల్ బ్లైండ్ డేట్. ఏ డేటింగ్లు బీటింగ్లు అని తర్వాత ముందు నీ కథ చెప్పు. ఐఎమ్ సారీ బ్రో, గంట 10 నిమిషాల నుంచి బ్యాగ్ లో ఉన్నాను. కాస్త గాలి పిలుచుకునే అర్హత కూడా లేదా ఏంటి బ్రో? థ్యాంక్ యూ. కూర్చో. కూర్చోవాలి సార్, బ్రేక్ చెప్పాలా? నీ ఇష్టం. ఇంటర్వ్యూ ఇక్కడ కూర్చో. నా స్టోరీ చెప్తాను. సినిమా ప్రేక్షక దేవుళ్ళు అందరూ తెలియజేది ఏమనగా, ప్రజలారా ప్రతిసారి పొద్దంచెలు మా గురించి మీరు వెయిట్ చేస్తారు, కానీ ఈసారి చిన్న చేంజ్. అరే ఈసారి మీకోసం మేము వెయిట్ చేస్తాం. అంటే నాలాంటి ఆర్టిస్టులు, నేను ఆర్టిస్ట్ ఏంటి అంటే ఆర్టిస్టులు వెయిట్ చేస్తారు. 10 నిమిషాలే టైం ఇచ్చిన వెన్నెల కిషోర్, మీరు వెళ్ళి దయచేసి తొందరగా వెళ్ళి చిన్నపిల్లలందరూ పాస్ చేపించి, అంటే తినేటోళ్ళు తాగేటోళ్ళు మీ ఇష్టం, మీ డబ్బులు, మా సంబంధం లేదు. తొందరగా వస్తే మరి సెకండ్ హాఫ్ ఏం తీసుకున్నా చూద్దాం. పో తొందరగా వేరే పోయి, మేము వెయిట్ చేస్తాం. పో. అరే పోవా పెద్ద మనిషి, అబ్బా వేరా పో. పో అమ్మ వేరా పో, తొందరగా వేరా పో. సార్ ఇంటర్వెల్ అయిపోయింది సార్. ఇప్పుడు అందరూ మూడ్ ఆఫ్ లో ఉన్నారు సార్. మబ్బులో విహరించావు పదముగాడని పరుగై ఎలాని పరుగుల్ని ఆగావు సిరలోని గుణమెరిగావు అలలాగా వెనుదిరిగావు. మునరిసా మునరిసా నా దేహానికి రెండో హృదయం నీ స్నేహం మనసా. మునరిసా మునరిసా నా ప్రాణానికి ఇంకో ప్రాణం నీ ప్రేమ బహుశా. అసలు ఏంటి సార్ ఇది? అసలు ఇన్నాళ్ళు మీకు మీ అమ్మాయి మధ్యలో మాట్లాడిపోవడానికి కారణం నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇదంతా నీకు అర్థం కావాలంటే నీకు నా గురించి తెలియాలి.
పేదరికంలో పుట్టిన నేను పెద్ద కుటుంబంలో పుట్టిన జానకి ప్రేమించుకున్నాం. తను నా కోసం తన ఆస్తిని తన వాళ్ళని అందరినీ వదులుకుని నాతో ఒంటరిగా వచ్చేసింది. నా కోసం అందరినీ వదులుకుని వచ్చిన జానకి ఎటూ పెద్ద కుటుంబాన్ని ఇవ్వలేను. కనీసం తన్ని ఐశ్వర్యవంతురాలుగా చూడాలనుకున్నాను. అందుకే ఎక్కడ ఎందులో లాభం